ఈ భాషలు కలిగిన వ్యక్తులను అమ్మవారి టెంపుల్ దగ్గర చూడొచ్చు. ఎంతో మందికి సంతానాన్నిచ్చి కష్టాలని రోగాలని నయం చేస్తుంది. బిజీగా ఉన్న ఒక్కసారి ఈ టెంపుల్కి వెళ్ళండి. దైవానే కాదు శక్తులను కూడా చూడొచ్చు. కాటేరమ్మను చూస్తే నీలో పిరికితనం పోయి శక్తి పెరుగుతుంది. అతి పెద్ద మర్రి చెట్టుకు 9 వారాలు 9 ముడుపులు కట్టి ప్రదక్షిణ చేస్తే నీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మీరే చూడండి, భక్తులు కట్టిన ముడుపులు లక్షల్లో ఉన్నాయి. నేను కూడా మనసులో అనుకుని ఒక ముడుపు కట్టాను. అమ్మవారి విగ్రహం కింద ఒక గోడకు రూపాయి బిళ్ళలు ఎందుకు అతికిస్తున్నారని చూస్తే ఇక్కడ రూపాయి బిళ్ళ ఎలాంటి సపోర్టు లేకుండా హత్తుకుంటే కష్టాలు తీరిపోతాయంట. కింద పడితే కష్టాలు తీరడానికి ఇంకా టైం పడుతుందంట. ఎంతో మంది చెడు చూపు మన మీద పడి దిష్టి తగులుతూ ఉంటుంది. అలాంటి వారికి ఇక్కడ ఒక నిమ్మకాయతో దిష్టి తీసి నిమ్మకాయని మన కాలితో తొక్కి నలిపేస్తే దిష్టి పోతుంది. అంతేకాదు మద్యానికి బానిసైపోయి కుటుంబాలను నాశనం చేసుకుంటున్న బాధితులకు వీళ్ళిచ్చే ఆయుర్వేదం మందు తాగితే బ్రతికున్నంత వరకు మందు జోలికే వెళ్ళరంట. ఇది నిజమా కాదా అని తాగిన వాళ్ళని అడిగితే 100% నిజమే అని చెప్తున్నారు. మేము కూడా పూర్తిగా మానేశామని ఖచ్చితంగా సంతోషంగా చెప్పుకుంటున్నారు. 242 అడుగుల ఎత్తులో